ఆర్వి2సెట్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతిథి దేవో భవ. మనలో చాలా మంది ప్రకృతిని ఆస్వాదించడానికి టూర్స్ వెళుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం కేవలం కళను ఆరాధించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశం ఒక చరిత్రకు ఆనవాలు. శతాబ్దాలు దశాబ్దాలు గడిచిన చరిత్రకు సంబంధించిన అనేక ఆనవాళ్లు పెయింటింగ్స్ రూపంలో, శిల్పాల రూపంలో భావితరాలకు అందించేలా ఉండే అనేక ప్రత్యేక ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి ప్రదేశాలలో అమితంగా ఆకట్టుకునే ప్రదేశం వాస్తవాలకు దగ్గరగా రూపుదిద్దుకున్న పురాతన శిల్ప సముదాయం ఖజురహో. ఇక్కడ శిల్పాలుగా మలచబడ్డ రాళ్లు రసరమ్యమైన శృంగారాన్ని ఒలకబోస్తాయి. కొండలే అయినా నాటి ప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తాయి. నాట్యాన్ని, నాటి సాంప్రదాయాన్ని కళ్లకు కట్టేలా చెక్కిన ఏకైక శిల్ప సౌందర్యం ఖజురహోకి మాత్రమే సొంతం. ఎన్నో భావాలు, ఉద్వేగాలను రేకెత్తించే అద్భుత ఖజానా ఖజురహో ఆలయాల విశేషాలను ఈ వీడియోలో చూసేద్దాం. మధ్యప్రదేశ్లోని ఛత్రపూర్ జిల్లాలో పురాతన ఆలయాలకు కేంద్రం ఖజురహో. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చందేళ్ల రాజపుత్రులు దాదాపు 100 ఏళ్ల పాటు నిర్మించారట. 8 ద్వారాలతో కూడిన కోటలో చుట్టబడి ఉన్న ఈ ఆలయ నిర్మాణంలో శాండ్ స్టోన్ ను ఉపయోగించారు. 13వ శతాబ్దంలో మధ్య భారతదేశాన్ని ఢిల్లీ సుల్తానులు స్వాధీనం చేసుకున్నప్పుడు కొన్ని దేవాలయాలు ధ్వంసం కాగా ఇప్పుడు కొన్ని మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి. స్త్రీ పురుషుల శృంగార సంబంధాన్ని వర్ణించేలా ఉన్న శిల్పాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. కాగా మిగిలిన శిల్పాలు 11వ శతాబ్దంలో ప్రజల జీవన శైలిని వివరిస్తున్నట్లు ఉంటాయి. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంప్రదాయక ఆలయాలతో పాటు అనేక బౌద్ధారామాలు కూడా ఉన్నాయి. ఖజురహోలోని అన్ని దేవాలయాలలో అతిపెద్ద ఆలయం కందారియా మహాదేవ్ ఆలయం. ఇది 10వ శతాబ్దానికి చెందింది. ఈ ఆలయం మొత్తం 109 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో గంభీరంగా కనిపిస్తుంది. కందారియా ఆలయ గోడలపై దాదాపు 900 చిత్రాలు ఉంటాయి. ఇక్కడి విగ్రహాల ఎత్తు 2.5 అడుగుల నుండి 3 అడుగుల వరకు ఉంటుంది. గర్భగుడి లోపల పాలరాతి శివలింగం దర్శనమిస్తుంది. చౌసత్ జోగిని ఆలయం. ఈ ఆలయం 64 చిన్న గదులతో ఉన్న ఆలయం. ఈ ఆలయం లోపల కాళీదేవి యొక్క స్త్రీ జోగినీలు ఉంటారు. వీటి ఆధారంగానే ఆలయానికి ఈ పేరు పెట్టారు. ఆశ్చర్యకరంగా ఈ 64 చిన్న గదుల్లో దేనిలోనూ ఎలాంటి చిత్రాలు కానీ శిల్పాలు కానీ కనిపించవు. ఖజురహోలో పూర్తిగా రాతితో నిర్మించిన ఏకైక ఆలయం ఇదే అని చెబుతారు. ఆలయంలో మొత్తం 64 గదులు ఉండగా వాటిలో ఇప్పుడు 35 మాత్రమే వాడుకలో ఉన్నాయి. వామన దేవాలయం. 11వ శతాబ్దం చివరిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం విష్ణువు యొక్క వామన అవతారానికి ప్రతిరూపంగా చెప్తారు. అనేక ప్రధాన దేవతల ఆనవాళ్లు గర్భగుడి గోడలపై కనిపిస్తాయి. ఆలయంలో విష్ణువు అనేక రూపాలలో మనకు దర్శనమిస్తాడు. ఇది చాలా అందమైన దేవాలయం. ఇక్కడకు వచ్చే సందర్శకులు ఎంతో మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. మాతంగేశ్వర ఆలయం. ఈ ఆలయం ఇప్పటికీ వాడుకలో ఉంది. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గర్భగుడిలో దాదాపు 8.5 అడుగుల పొడవున్న భారీ శివలింగం దర్శనమిస్తుంది. ఇక ఖజురహో సముద్రం ఒడ్డున ఉన్న బ్రహ్మ దేవాలయం. గర్భగుడిలో 4 ముఖాలతో బ్రహ్మ దర్శనమిస్తాడు. ఇది శివునిది అయినప్పటికీ భక్తులు మాత్రం బ్రహ్మదేవుని ప్రతిమగా ఆరాధిస్తారు. అందుకే ఈ ఆలయానికి బ్రహ్మ మందిర్ అనే పేరు కూడా వచ్చిందని అంటారు. గర్భగుడి పైభాగంలో విష్ణుమూర్తి బొమ్మలు ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఇక్కడ అనేక బౌద్ధ ఆలయాలు కూడా ఉన్నాయి. 70 అడుగుల ఎత్తైన దూలాదేవ్ ఆలయం, ఆదినాథ్ దేవాలయం, గంటాయి గుడి, వర్ధమాన మహావీరుడి తల్లి యొక్క 16 స్వప్నాల్ని ఆవిష్కరించే చిహ్నాలు, గరుడ పక్షిపై ఉన్న జైన దేవత చిహ్నం, పార్శ్వనాథ దేవాలయం, మాతంగేశ్వర దేవాలయం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైన దేవాలయం ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు బ్రహ్మ, చిత్రగుప్తుడు, సూర్య దేవాలయం కూడా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక ఇది అనేక సినిమా షూటింగులకు స్పాట్ కూడా. ఇక్కడ అనేక పాటలు చిత్రీకరించబడ్డాయి. అబ్బురపరిచే ఈ ఆలయాల సౌందర్యాన్ని నిత్యం వేలాది మంది దేశ విదేశీ పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయ శిల్ప సంపద శృంగారానికి ప్రతీక కావడంతో చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఇది హార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్గా కాంప్లిమెంట్ను కూడా కొట్టేసింది. ఖజూర్ అంటే ఖర్జూరం తోట అని అర్థం. అప్పట్లో ఇక్కడ ఖర్జూరాలు విపరీతంగా పండేవని, అందుకే ఈ ప్రాంతంలో నిర్మించిన ఈ ఆలయ సంపదకు ఖజురహో అనే పేరు వచ్చిందని అంటారు. ఇక ఖజురహోలో నృత్యోత్సవాలు ఏటా కన్నుల పండుగగా జరుగుతూ ఉంటాయి. భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారులకు ఖజురహో ఉత్సవాలు ప్రధాన వేదిక. వీటిని చూసేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు. మరి
అలాంటి అద్భుత కళాఖండాలకు ఫేమస్ అయిన ఖజురహో శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునేవారు తప్పక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కు కాల్ చేయండి. మధ్యప్రదేశ్కు సంబంధించిన టూర్ ప్యాకేజీను బుక్ చేసుకోండి. ఈ టూర్లో మీరు ఖజురహో అందాలతో పాటు మధ్యప్రదేశ్లో అనేక పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.